టీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన మొత్తం అవినీతి దోపిడీ విధానాలతోనే సాగిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఫామ్ హౌస్ లో ఎకరాకు ₹1 కోటి ఆదాయం వచ్చే పద్ధతిని తెలంగాణ రైతాంగానికి ఆనాటి నాయకుడు ఎందుకు నేర్పలేదని సీఎం ప్రశ్నించారు. 10 ఏళ్లలో ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వకుండా వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చుకున్నారని ఆయన ఆరోపించారు. తల్లిదండ్రుల్ని పోషించని ఉద్యోగుల జీతాల నుంచి 10% కోత విధించేలా కొత్త చట్టం చేస్తామని కూడా రేవంత్ స్పష్టం చేశారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన గ్రూప్ 2 ఉద్యోగుల నియామక పత్రాల కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజల యొక్క బలమైన ఆకాంక్ష 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటాన్ని రాజకీయ ఆయుధంగా మార్చుకొని వచ్చిన తెలంగాణలో 10 సంవత్సరాలు అధికారాన్ని చెలాయించి నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధువర్గము, ఆగర్భ శ్రీమంతులు ఎలా కావాలి, నిజాం నవాబుతో పోటీ పడే ప్రపంచంలోనే ఈనాటి భాషలో పోల్చాలంటే అదానీ అంబానీలతో పోటీ పడి అల్లుడిని అంబానీ చేయాలి, బిడ్డను బిర్లాను చేయాలి అనే కలలు కంటూ 10 సంవత్సరాలు పరిపాలన కొనసాగించారు. ఫామ్ హౌస్లో 1 ఎకరానికి ₹1 కోటి పండించే విద్య ఆ నాయకులకు తెలిసినప్పుడు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఆ విద్య ఎందుకు నేర్పలేదు? మీరే చూసిండ్రు, మా ఫామ్ హౌస్లో పంట పండిస్తే ఎకరాకు ₹1 కోటి వస్తుందని ఒక పెద్ద ఆయన చెప్పిండు. సంతోషం, అద్భుతమైన కళ మీకు ఉన్నందుకు. 64 కళలలో చోర కళ కూడా ఒకటి అంటే నేను అదేందో నాకు అర్థం కాలేదు. కానీ ఈనాడు ఎకరాకి ₹1 కోటి వ్యవసాయంలో ఆదాయం వస్తుందంటే చోర కళలో పరోక్షంగా ఇదే కళనేమో అనిపించేటట్టుగా వచ్చింది. చప్పట్లే కదా కొట్టేసినాం, రేపటి నుండి సార్ చూడబోతారా అని మీరు అనుకుంటారేమో. తప్పకుండా చూస్తా. ఎవరన్నా తల్లిదండ్రులను చూసుకోకపోతే మీ జీతంలో 10-15% కోత చేసి మీ తల్లిదండ్రుల ఖాతాలు వేస్తా. చట్టమే వేస్తున్నా, ఆ చట్టాన్ని మీతోనే రాపిస్తా. తల్లిదండ్రులను చూసుకోని వాళ్ళ జీతాల నుంచి 10 నుంచి 15% జీతంలో కోత విధించి మొదటి నాడు మీ అకౌంట్లో ఎట్లయితే జీతం పడుతుందో మీ జీతంలో నుంచి ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా ఆ జీతం తల్లిదండ్రుల ఖాతాలకు పోయేటట్టు ఖాతా తెరిచి మీ జీతాలు మాత్రం అక్కడికి బదిలీ చేస్తా. అది చట్టం చేస్తా. చట్టం